ఈ వీడియోలో మనం ఇన్స్ట్రక్టర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది చూద్దాం. ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాము. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్ క్లిక్ చేయాలి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ సైన్ ఇన్ అయిన వెంటనే మనం స్టూడెంట్ అవుతాం అన్నమాట. దీనికి ఫస్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. ఎన్ని కోర్సుల్లో ఎన్రోల్ అయ్యాము, యాక్టివ్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, కంప్లీటెడ్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ డాష్ బోర్డ్ చూపిస్తుంది. ఇది మన ప్రొఫైల్ అనమాట. మనం ఏమేమి డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ దీనిలో ఉంటాయి. ఎన్రోల్డ్ కోర్సెస్, మనం ఎన్ని కోర్సులు కొనుక్కున్నాము, యాక్టివ్ కోర్సెస్ ఎన్ని, కంప్లీటెడ్ కోర్సెస్ ఎన్ని, ఇవన్నీ ఇది చూపిస్తుంది. రివ్యూస్, మనం ఏమైనా రివ్యూస్ ఇస్తే ఆ రివ్యూస్ అన్నీ దీనిలో కనిపిస్తాయి. క్విజ్ అటెంప్ట్స్, మనకి ఒక లెసన్ అయిపోయిన తర్వాత కిందన క్విజ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఆ క్విజ్ ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చాము ఆ క్విజ్ డేటా అంతా దీనిలో వస్తుంది. విష్ లిస్ట్ అనేది వదిలేండి, అది ఇంపార్టెంట్ కాదు. ఆర్డర్ హిస్టరీ, మనం కోర్సులో ఏదైతే కొనుక్కుంటామో అవన్నీ డీటెయిల్స్ దీనిలో ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మనకి ఇన్స్ట్రక్టర్ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ పెడితే మనం ఆన్సర్ చేసినవన్నీ కూడా, క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. ఇది క్యాలెండర్. సెట్టింగ్స్, మనం ప్రొఫైల్లో ఫోటో పెట్టుకోవాలనుకున్న, కవర్ పేజ్ పెట్టుకోవాలనుకున్న, నేమ్స్ మార్చుకోవాలనుకున్న ఇవన్నీ మనం ఇవ్వచ్చు. ఇక్కడ డిస్ప్లే యాజ్ పబ్లిక్ డిస్ప్లే నేమ్ ఏమైనా ఉంటే డిస్ప్లే నేమ్ పెట్టుకోవచ్చు. లాగౌట్ అవుట్ ఉంటుంది. ఇప్పుడు డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ ఎలా అవ్వాలి. ఇక్కడ ఎవరైనా క్లాసులు చెప్దామనుకున్నా, ఏదైనా ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇద్దామనుకున్నా బికమ్ అన్ ఇన్స్ట్రక్టర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అప్లై నో క్లిక్ చేయాలి. అప్లై నో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్లైడ్ ఫర్ ఇన్స్ట్రక్టర్ అని వచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు ఒక్కసారి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ ఇంటిమేట్ చేస్తే మేము ఇక్కడ అప్రూవల్ ఇస్తాము. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్స్ట్రక్టర్ అయిపోతారు. ఇంతే ఇన్స్ట్రక్టర్ రిజిస్ట్రేషన్ అనేది. ఇన్స్ట్రక్టర్ డాష్బోర్డ్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇది అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రక్టర్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డాష్బోర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బికమ్ అన్ ఇన్స్ట్రక్టర్ అనేది పోయి న్యూ బండిల్ న్యూ కోర్స్ అని వచ్చింది. ఇప్పుడు ఇది స్టూడెంట్ డాష్బోర్డ్, ఇది ఇన్స్ట్రక్టర్ డాష్బోర్డ్ అనమాట. ఇన్స్ట్రక్టర్ ప్యానల్ అంతా కూడా ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మై కోర్సెస్ అని ఉంటే మనం ఏదైతే కోర్సెస్ అప్లోడ్ చేస్తామో ఆ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా దీనిలో వస్తాయి. ప్రస్తుతం ఏమి లేవు కాబట్టి రాలేదు. ఇక్కడ అనౌన్స్మెంట్స్, మన దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్రోల్ అయిన డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. విత్డ్రాల్స్, మన దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీజులు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. క్విజ్ అటెంప్ట్స్, స్టూడెంట్స్ మన క్లాసులు తీసుకున్న తర్వాత క్విజ్ అటెంప్ట్స్ చేస్తే ఆ క్విజ్ అటెంప్ట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. గూగుల్ మీట్, మనం స్టూడెంట్స్తో లైవ్ ఇంటరాక్షన్ జరగాలనుకుంటే ఈ గూగుల్ మీట్ అనే ద్వారా మన దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ అందరూతో కూడా మనం డైరెక్ట్గా లైవ్ ఇంటరాక్షన్ చేయొచ్చు. దీంతో ఈ గూగుల్ మీట్ ఎలా కనెక్ట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. అసైన్మెంట్స్, స్టూడెంట్స్కి ఏమైనా అసైన్మెంట్స్ ఇస్తే దీని ద్వారా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ అసైన్మెంట్స్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. జూమ్ ఇంటరాక్షన్, ఈ జూమ్ అనేది ఏంటంటే మనం జూమ్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ జూమ్ ప్యానెల్లోకి వెళ్ళి ఇక్కడ ఐడి, క్లయింట్ ఐడి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి కానీ క్లయింట్స్కి కానీ అందరికీ కూడా ఆ నోటిఫికేషన్ అనేది వాళ్ళ పేజ్లో ఇక్కడ వస్తుంది. ఈ జూమ్ మీటింగ్స్ అనే దానిలోని ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ హోస్టెడ్ బై అని ఉంది కదా, ఇది అలాగా మీరు హోస్ట్ చేసింది కూడా వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు లైవ్లో జూమ్లో అటెండ్ అయిపోవచ్చు డైరెక్ట్గా మీ లింక్ క్లిక్ చేసి. సర్టిఫికేట్, క్వాలిఫై అయిన క్విజ్ అటెంప్ట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. ఈ సర్టిఫికేట్స్ ఎలా ఇష్యూ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అనలిటిక్స్, మన దగ్గర నుంచి ఎన్ని కోర్సెస్ సెల్ అయ్యాయి, రిమైనింగ్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఏంటి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కావాలనుకుంటే ఈ డేటా అంతా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత సంపాదించాము, వీక్లీ ఎంత సంపాదించాం, మంత్లీ ఎంత సంపాదించాం, ఇవన్నీ గ్రాఫ్ అంతా కూడా దీనిలో వస్తుంది. కోర్సెస్, మన దగ్గర ఎన్ని కోర్సులు ఉన్నాయి అనేది ఓవర్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా క్లిక్ చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ 1 రూపీ అబోవ్ లేదా 10 రూపీస్ అబోవ్ మార్చవచ్చు. 1 రూపీ అబోవ్ ఏది ఉన్నా సరే మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీ పేరు, అకౌంట్ నెంబర్, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ మీ నేమ్ రాసుకుంటారు, ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటారు.
సేమ్ ఇక్కడ బ్యాంక్ నేమ్ ఎస్బీఐ ఏదో బ్యాంక్ నేమ్ పెట్టుకుంటారు. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టండి 2 చోట్ల పెట్టేసి సేవ్ విత్డ్రాల్ క్లిక్ చేస్తారనుకోండి, ఆ అకౌంట్ నెంబర్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే విత్డ్రా పెట్టుకున్నప్పుడు ఇక్కడ విత్డ్రాల్కి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం నేను చెప్తాను. సెట్టింగ్స్కి వచ్చారు కదా, ఇక్కడ విత్డ్రా క్లిక్ చేసిన తర్వాత ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏబిసి అకౌంట్ నేమ్ ఏబిసి అకౌంట్ నేమ్ పెట్టుకున్నాం. అకౌంట్ నెంబర్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏబిసి అకౌంట్ నెంబర్ 123 ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టుకుంటాం. సేవ్ అకౌంట్ విత్డ్రాల్. ఇప్పుడు అకౌంట్ సేవ్ అయింది. నెక్స్ట్ టైం నుంచి విత్డ్రాల్కి డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ అకౌంట్ నెంబర్ సేవ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చేయడమే. అకౌంట్ నేమ్ ఏబిసి క్లిక్ చేసి అకౌంట్ నెంబర్ 1223 అకౌంట్ నేమ్ ఎస్బీఐ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదో ఒకటి పెట్టేసుకోవడమే. సేవ్ విత్డ్రాల్ క్లిక్ చేయాలి. ఇక్కడ అమౌంట్ ఉన్న తర్వాత అక్కడ మీకు వేరే ఆప్షన్ వస్తుంది, అప్పుడు విత్డ్రా డైరెక్ట్ క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదండి డాష్ బోర్డ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. దీనిలో రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.